Okay children, today we are discussing about knowing our numbers. This is the first chapter in the 6th class. Okay, knowing our numbers. Already 5th class lo మనం numbers అన్ని కూడా నేర్చుకున్నాము. Okay, knowing our numbers లో మనం ఏం నేర్చుకుంటామంటే largest numbers, greatest, smallest numbers. Largest number ఏంటంటే greatest numbers కదా, greatest numbers, smallest numbers. Okay, two digits largest number. 2 digits smallest number and greatest number. Smallest number, greatest number. Okay, 2 digits smallest number is 10. 2 digits greatest number is 99. అంటే 2 digits లో smallest అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది 1 to 9 వరకు సింగిల్ డిజిట్ నంబర్స్ 1 to 9 వరకు సింగిల్ డిజిట్ నంబర్స్ 9 after 10 డబుల్ డిజిట్ నంబర్ సో 2 digit greatest smallest number is 10 and 2 digit greatest number is 99 because 99 after 100 అనేది ఏమవుతుంది 1 2 3 digit నెంబర్ అవుతుంది 100 అనేది 3 digit నెంబర్ అవుతుంది అంటే సో 2 digit smallest number is 10 and greatest number is 99 next 3 digits smallest number is 100 greatest number is 999 greatest number is 999 so smallest అంటే మనం tens hundreds 1000 10000 అంటే జీరోస్ ఉంటాయి ఎక్కువగా నెక్స్ట్ గ్రేటెస్ట్ నెంబర్స్ అంటే ఓన్లీ నైన్స్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ అడుగుతామో అన్ని నైన్స్ తీసుకుంటాము 3 digits అంటే 3 నైన్స్ 2 digits అంటే 2 నైన్స్ నెక్స్ట్ 4 digits స్మాలెస్ట్ నెంబర్ 4 digits లో 3 జీరోస్ ఉంటాయి 1 1 ఉంటుంది 4 digits ఉంటాయి 1 2 3 4 digits ఉంటాయి దీంట్లో 3 digits ఏమో జీరోస్ ఉంటాయి రిమైనింగ్ 1 digit ఉంటుంది ఓకే అదే గ్రేటెస్ట్ లో 4 కూడా నైన్స్ ఏ ఉంటాయి 4 కూడా నైన్స్ ఏ ఉంటాయి సో దట్ ఈస్ 4 digits smallest number is 1000 greatest 4 digit number is 9999 సో గ్రేటెస్ట్ ఎన్ని డిజిట్స్ అని అడగలేదు అన్ని నైన్స్ రాయాలి గ్రేటెస్ట్ 5 digit అంటే 5 నైన్స్ రాయాలి గ్రేటెస్ట్ 7 digit నెంబర్ అంటే 7 నైన్స్ రాయాలి అదే స్మాలెస్ట్ 6 digits అంటే 5 జీరోస్ రాస్తాం 1 రాస్తాం అంటే ఎంత అవుతుంది 1 lakh అవుతుంది సో గ్రేటెస్ట్ స్మాలెస్ట్ 6 digit నెంబర్ ఇది ఓకే చూడండి సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ నెక్స్ట్ ఏం నేర్చుకుంటామంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం చిల్లర్ 5th క్లాస్లో నేర్చుకున్నాం అసెండింగ్ ఆర్డర్ ఎలా రాయాలి డిసెండింగ్ ఆర్డర్ ఎలా రాయాలని నెక్స్ట్ ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ నేర్చుకున్నాము ప్లేస్ వాల్యూస్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ 10,000s lakhs ఇవన్నీ నేర్చుకున్నాము ఓకే చిల్లర్ నెక్స్ట్ యూజింగ్ కామాస్ ఇండియన్ సిస్టంలో ఎలా యూజ్ చేస్తాం కామాస్ ఇండియన్ సిస్టంలో కామాస్ ఎలా యూజ్ చేస్తాం ఫస్ట్ 3 digits before from right side first 3 digits before from right side 1 2 3 next every 2 digits before ఎన్ని digits ఉంటే every 2 digits ఇండియన్ సిస్టంలో ఫస్ట్ 3 digits before after every 2 digits యూజ్ చేస్తాం ఇది ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే every 3 digits before కామాస్ యూజ్ చేస్తాం ఓకే చూడండి దిస్ ఈస్ ఇండియన్ సిస్టమ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ నెక్స్ట్ ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ రాసుకుంటాము నియరెస్ట్ టెన్స్ నియరెస్ట్ థౌజండ్స్ నియరెస్ట్ హండ్రెడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 89 కి నియరెస్ట్ ఏంటి అంటే 89 కి నియరెస్ట్ లో 90 ఉంటుందా 80 ఉంటుందా దిస్ ఈస్ కాల్డ్ నియరెస్ట్ టెన్స్ అన్నమాట అంటే టెన్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్ మారుస్తాం 80 90 సో దీనికి ఏది నియరెస్ట్ ఉంటుందో అది రాస్తాం ఓకే చిల్డ్రన్ సో దిస్ ఈస్ ఇంట్రడక్షన్ ఆఫ్ knowing our numbers okay children first exercise 1.1 చూడండి పేజ్ నెంబర్ 2 exercise 1.1 children see children first one which is the greatest and smallest among the group of numbers okay ఇక్కడ ఇచ్చిన numbers లో ఏం చేయాలంటే greatest number రాయాలి smallest number రాయాలి greatest number రాయాలి smallest number రాయాలి see first group చూడండి first one చూడండి 15432 15892 15370 15524 so write the greatest and smallest number among the group ఈ గ్రూప్ నుంచి greatest number smallest number రాయాలి see children greatest number is equal to smallest number is equal to
స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్. ఓకే చిల్డ్రన్, చూడండి మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ అనేది. సి చిల్డ్రన్, ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 అన్ని నెంబర్స్ లో కూడా 5 డిజిట్స్ ఉన్నాయి. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ అబ్జర్వ్ హైయెస్ట్ ప్లేస్ వాల్యూ 1 1 1 1 ఈక్వల్ గా ఉంది. నెక్స్ట్ 5 5 5 5 ఈక్వల్ గా ఉంది. నెక్స్ట్ సి చిల్డ్రన్ 4, నెక్స్ట్ హియర్ 8, నెక్స్ట్ 3, నెక్స్ట్ 5. See children, ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ రాస్తున్నాం కాబట్టి వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిజిట్ హియర్ 8. సో దిస్ నెంబర్ ఇస్ ద గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, 15,892 is the greatest number and smallest number which is the smallest digit in this 3 is the smallest. So 15,370 is the smallest number. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా. ఫస్ట్ మనం హైయెస్ట్ ప్లేస్ వాల్యూస్ ని కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఈక్వల్ గా ఉంటే నెక్స్ట్ నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళాలి. ఆ ప్లేస్ ఈక్వల్ గా ఉంటే నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళాలి. సో ఎక్కడైతే డిఫరెంట్ గా వస్తుందో ఆ తర్వాత అందులో స్మాల్ నెంబర్ ఏదో, అందులో స్మాల్ డిజిట్ ఏదో ఆ నెంబర్ మొత్తం స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఇందులో గ్రేటెస్ట్ డిజిట్ ఏదో ఆ నెంబర్ మొత్తం గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లమ్. సి చిల్డ్రన్, 34,895 34,891 34,899 34,893. Okay children, see children, smallest number and greatest number. Smallest number, greatest number. Greatest number. Smallest number, greatest number. See children, smallest first observe చేయండి. highest place 3 3 3 3 అన్నిటిలో 3 ఉంది. నెక్స్ట్ 4 4 4 4. నెక్స్ట్ 8 8 8 8. చూడండి, నెక్స్ట్ 9 9 9 9. నెక్స్ట్ see children, 5 1 9 3 5 1 9 3. సో దీంట్లో గ్రేటెస్ట్ డిజిట్ ఏది? 9. స్మాలెస్ట్ డిజిట్ ఏది? 1. అంటే 9 ఉన్నది గ్రేటెస్ట్ డిజిట్ గా నెంబర్ గా రాసుకోవాలి, 1 ఉన్నది స్మాలెస్ట్ నెంబర్ గా రాసుకోవాలి. సో వేర్ ఇస్ దట్ 1? సో దిస్ వన్ 891. 34,891 is the smallest number. Okay children, next 9 ఉన్నది 34,899 is the greatest number. Okay children, 34,891 is the smallest number, 34,899 is the greatest number. Okay children, do you understand? Note down children, note down class. Our remaining 3 problems are there. Do homework children. Okay, exercise 1.1 lo 2 problems, 3 to 5 problems. 3 to 5 problems. Do homework children. Okay, note down. చూడండి, సెకండ్ రోమన్, write the numbers in ascending order. థర్డ్ రోమన్ వచ్చేసి write the numbers in descending order. సో అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఈ రెండు కలిసి ఒకే రోమన్ గా రాసుకున్నాము. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ వాట్? స్మాల్ నెంబర్స్ టు బిగ్ నెంబర్స్. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ వాట్? బిగ్ నెంబర్స్ టు స్మాల్ నెంబర్స్. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ వన్ సి సెకండ్ రోమన్. First one, write the numbers in ascending order. First one, 375, 1,475, 15,951, 4,750. Okay children, ascending order means small numbers to big numbers kada. See, ascending order. Ascending order. So first count the digits. Here 3 digits, 4 digits, 5 digits, 4 digits. So ఏదైతే తక్కువ digits ఉంటుందో that is the small number. ఏ దాంట్లో అయితే తక్కువ digits ఉంటాయో that is the small number. So first small number is 375. 375. Next 4 digits ఉంది కదా, 4 digits ఇక్కడ ఉంటుంది 1475, 4730. So ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. So this is the small number, means 1475. Next 4730. Next last one 15,951. 15,951. Okay
children, so this is the ascending order. Next descending order. దీనికి descending order కూడా రాదు. Descending order. Reverse order. Big numbers to small numbers. 15,951 is greater than 4,713 is greater than 1,475 is greater than 375. Okay children, so this is the ascending and descending order. Okay, next one more problem. 3,000, 8,700, 3,900, 18,500. 18,500. Okay children, see ascending order. Ascending order, see children, first 4 digits, 4 digits, this 5 digits. Okay, so first 4 digits only observe children. So which is the smallest? 3, 8. So 3 ఉన్నది smallest అవుతుంది. So ఈ రెండు 3 ఉంది. Next second digit 0, here 9. So first 0 is the small number కాబట్టి this total number is the first smallest number, means 3,000. Next 3,900. Next 8,700. Next 18,500. 18,500. Okay children, next descending order. Next descending order. Okay children, descending order children, big numbers to small numbers. 18,500 is greater than 8,700 is greater than 3,900 is greater than 3,000. Okay children, so this is the ascending and descending order. Ascending order means small to big number, descending order means big numbers to small number. Okay, note down children. Next, comparison. Comparison means what? So less than, greater than or is equal to. వీటిని ఏమంటారు? కంపారిజన్ అంటారు. అంటే వచ్చిన నెంబర్స్ ఏది స్మాల్ నెంబర్ ఏది బిగ్ నెంబర్ లేదంటే రెండు నెంబర్స్ ఈక్వలా అని తెలిపేది కంపారిజన్ అన్నమాట. ఓకే చూడండి, సి then put the appropriate, see fourth Roman, put appropriate symbol in the space given. See children, first problem 3,8, that means 3,854, 15,200. First count the digits. దీంట్లో ఎన్ని digits ఉన్నాయి? 1 2 3 4. దీంట్లో ఎన్ని digits ఉన్నాయి? 1 2 3 4 5. Okay children, so this is the big number. 15,200 is the big number. Okay children, next second one 4,895, 4,864. See children, దీంట్లో 4 digits ఉన్నాయి, దీంట్లో 4 digits ఉన్నాయి. Observe highest place value. Highest place value ఇక్కడ ఉంది 4. Here also 4. Next 8. Here also 8. Next ఇక్కడ ఉంది 9. Next ఇక్కడ third place లో ఉంది 6. 10th place లో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది. So 9 is the big number. So this is the big number. 4,895 is the big number. So this is greater than. Okay children, next 99,454, 99,445, 445. See children, 99 99 equal long. Next 4 4. Next here 5, here 4. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. 10th place లో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 10th place లో 4 ఉంది. So which is the greater? 5 is the greater. So that's this number is the greater. Okay children, అర్థమైంది కదా? So put the appropriate symbol less than, greater than or equal to చేయాలంటే సో ఏది బిగ్ నెంబర్ ఏది స్మాల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఫిఫ్త్ రోమన్ సి చిల్డ్రన్, రైట్ ద నెంబర్స్ ఇన్ వర్డ్స్. సి చిల్డ్రన్, ఆల్రెడీ ఫిఫ్త్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. రైట్ ద నెంబర్స్ ఇన్ వర్డ్స్. ఫస్ట్ వన్ చూడండి, 72642 కదా. సో దానికి ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ రాయండి. ఫ్రమ్ రైట్ సైడ్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000. 72,642. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సెకండ్ వన్ 55,345. నెక్స్ట్ 66,600. నెక్స్ట్ 30,301.
ఓకే, దిస్ ఇస్ ద నెంబర్ నేమ్స్. నెక్స్ట్ రైట్ ద నెంబర్స్ ఇన్ ఫిగర్స్. అక్కడ నెంబర్ నేమ్స్ ఇచ్చారు కదా, వాటిని ఫిగర్స్లో రాయాలి. 40,270 వచ్చు కదా రాయడం, 40,270. ఓకే, యూ రైట్ డౌన్ చిల్డ్రన్. నెక్స్ట్ 14,064. నెక్స్ట్ 9,700. నెక్స్ట్ 60,000. ఓకే చిల్డ్రన్, యూ డూ homework these two Romans 5 and 6. Next 7th one, see children, from 4-digit numbers with the digits 4, 0, 3, 7 and find which is greatest and the smallest among them. See children, చేయాలి గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ డిజిట్స్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ ఏమేమి డిజిట్స్ ఇచ్చారు? 4, 0, 3, 7. 4, 0, 3, 7. See children, 7th one, given digits 4, 0, 3, 7. ఈ 4 digits ని చేసి గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి, స్మాలెస్ట్ నెంబర్ రాయాలి. గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్, గ్రేటెస్ట్ నెంబర్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే, సో పెద్ద డిజిట్ నుండి స్మాల్ డిజిట్, అంటే గ్రేటెస్ట్ డిజిట్ నుండి స్మాలెస్ట్ డిజిట్ వరకు రాస్తే దట్ ఈస్ గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ డిజిట్ ఇన్ దిస్ 4 digits? 7. 7 after 4, 4 after 3, 3 after 0. 7,430. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ చిల్డ్రన్, స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏం చేయాలంటే ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ చేస్తారు కదా. స్మాలెస్ట్ నెంబర్ అనగానే 0, 3, 7, 4, 7 రాస్తాను. చిల్డ్రన్ 0, 3, 4, 7 అవుతుంది. మనం అనుకున్న రూల్ ప్రకారం గ్రేటెస్ట్ నెంబర్ అయితే హైయెస్ట్ డిజిట్ నుంచి లోయెస్ట్ డిజిట్కి రాస్తాం, దట్ ఈస్ గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. మరి స్మాలెస్ట్ నెంబర్ అయినా కూడా స్మాలెస్ట్ డిజిట్ టు హైయెస్ట్ డిజిట్ రాస్తామంటే అది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. కానీ 0 వచ్చినప్పుడు మాత్రం ఏం చేయాలి అంటే, లిజన్ కేర్ఫుల్లీ, 0 వచ్చినప్పుడు మాత్రము డోంట్ రైట్ 0 ఫస్ట్. 0ని ఫస్ట్ రాయాలి. ఎందుకంటే 0 ఫస్ట్ రాస్తే ఇక్కడ దీనికి ఫస్ట్ ఉన్న 0కి వాల్యూ ఉండదు. అప్పుడు ఈ నెంబర్ ఏమవుతుంది? ఓన్లీ 347 అవుతుంది. అంటే ఓన్లీ 3 digits మాత్రమే యూజ్ చేసాం. కానీ యాజ్ పర్ రూల్ క్వశ్చన్ ప్రకారం ఏంటి, 4 digits యూజ్ చేయాలి కదా, కానీ మనం 3 digits యూజ్ చేసాం. కానీ ఇక్కడ 4 digits కంపల్సరీ యూజ్ చేయాలి. సో దిస్ ఈస్ ద రాంగ్. అందుకని ఏం చేస్తామంటే ఫస్ట్ 0 ఆఫ్టర్ ద స్మాల్ నెంబర్ 3 కాబట్టి 3 రాసిన తర్వాత 0 రాసుకొని 4, 7. 3047. దట్ మీన్స్ 3047 children. 3047. So that is the answer. Okay children. Next 8th row చూడండి. రైట్ ద స్మాలెస్ట్ 4 digit నెంబర్. మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో చెప్పాను, స్మాలెస్ట్ 4 digit అంటే ఏం చేయాలి, గ్రేటెస్ట్ 4 digit అంటే ఏం చేయాలి. స్మాలెస్ట్ 4 digit నెంబర్ 1000. స్మాలెస్ట్ 4 digit నెంబర్ 1000. 4 digits ఉన్నాయి కదా. ఓకే, 1, 2, 3, 4 అండ్ స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ ద గ్రేటెస్ట్ 4 digit నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ ఏమొస్తాయి? 9 వస్తుంది కదా. 4 digit అంటే 4 9s రాయాలి. దట్ మీన్స్ 9,999. నెక్స్ట్ థర్డ్ వన్, స్మాలెస్ట్ 5 digit నెంబర్. స్మాలెస్ట్ 5 digit నెంబర్ 1, 2, 3, 4, 5, 10,000. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ ద గ్రేటెస్ట్ 5 digit నెంబర్, దట్ మీన్స్ 5 9s అంటే 99,999. ఓకే చిల్డ్రన్. సో దిస్ ఈస్ ద greatest and smallest number. 5 digit 4 digit smallest number, 4 digit greatest number, 5 digit smallest number, 5 digit greatest number. Okay children, this exercise is completed. Exercise 1.1 is completed children. Okay, next exercise 1.2. see children, exercise 1.2. exercise 1.2. see children, round up the following numbers to the nearest tens. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ కి నియరెస్ట్ టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సి ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ వన్ 89. ఫస్ట్ రోమన్లో ఫస్ట్ వన్ 89. సో 89 కి నియరెస్ట్ నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చిల్డ్రన్. సో 89 అనేది 90కి నియరెస్ట్గా ఉంటుందా, 80కి నియరెస్ట్గా ఉంటుందో చూడాలి. సి చిల్డ్రన్, దీనికంటే ముందు ఒక రూల్ చెప్తాను చూడండి.
0 అనుకోండి, ఇది 10 అనుకోండి. ఓకే చిల్డ్రన్, సో ఇది మిడిల్లో 5 అనుకోండి. సి చిల్డ్రన్, మోర్ దాన్ 5 అంటే మనకున్న డిజిట్స్లో లాస్ట్ డిజిట్ అనేది మోర్ దాన్ 5 ఉంటే వి మూవ్ టు రైట్ సైడ్. అంటే రైట్ సైడ్ ఉన్న నియరెస్ట్ టెన్స్ కానీ హండ్రెడ్స్ కానీ థౌజండ్స్ కానీ వెళ్తాం. నియరెస్ట్ టెన్స్ కానీ నియరెస్ట్ హండ్రెడ్స్ కానీ నియరెస్ట్ థౌజండ్స్ కానీ వెళ్తాం. ఓకే చిల్డ్రన్, ది లెస్ దాన్ 5 ఉంటే అంటే 5 కంటే తక్కువగా ఉంటే దాని వెనకాల ఉన్న నెంబర్కి వెళ్తాం. అంటే నియరెస్ట్ టెన్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది 0 కానీ 90 కానీ ఓకే 900 కానీ ఇలా వెళ్తాం అనమాట. ఓకే చిల్డ్రన్, లెస్ దాన్ 5 మోర్ దాన్ 5 ఉంటే రైట్ సైడ్ మూవ్ అవుతాం. లెస్ దాన్ 5 ఉంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతాం. నెంబర్స్ బ్యాక్ సైడ్కి వెళ్తాం అనమాట. సో అదే 5 ఉంటే ఏమవుతుందంటే బై కన్వెన్షన్ అంటే మిడిల్లో ఉంటే ఏమవుతుందంటే ఆల్వేస్ మూవ్ టు ఫార్వర్డ్, ఆల్వేస్ మూవ్ టు ఫార్వర్డ్ అంటే రైట్ సైడ్కి మూవ్ అవుతాం అనమాట. ఓకే చిల్డ్రన్, డూ అండర్స్టాండ్? మోర్ దాన్ 5 ఉంటే రైట్ సైడ్ నియరెస్ట్ నెంబర్కి వెళ్తాం. లెస్ దాన్ 5 ఉంటే బ్యాక్ సైడ్ నియరెస్ట్ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాప్కి వెళ్ళాం అనుకున్నాం. షాప్కి వెళ్ళినప్పుడు కొన్ని ఐటమ్స్ కిరాణా ఐటమ్స్ కొన్నాం. ఆ ఐటమ్స్ అన్ని కలిపి 42 రూపీస్ అని అనుకున్నాం. 42 రూపీస్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, మ్యాక్సిమం 40 రూపీస్ ఇస్తాం. 40 రూపీస్ ఇస్తాం. 50 రూపీస్ అయితే ఇచ్చి వదిలేము కదా, 40 రూపీస్ ఇచ్చేస్తాం. ఓకే, 2 రూపీస్ కొందరు తీసుకుంటారు, కొందరు తీసుకోరు. 2 రూపీసే కాబట్టి చేంజ్ లేదంటే. ఓకే చిల్డ్రన్, సో అంటే ఏంటి, ఇది 5 కంటే తక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం 40 రూపీస్. ఓకే, 2 రూపీస్ నో ప్రాబ్లం అని 40 తీసుకుంటారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ 48 రూపీస్ అయింది అనుకోండి మనం తీసుకున్న ఐటమ్స్, అప్పుడు ఇస్తే 50 ఇస్తాం. కానీ 40 రూపీస్ ఇవ్వం కదా, 50 రూపీస్ ఇస్తాం. చేంజ్ లేకపోతే ఏం చేస్తాం, 50 రూపీస్ ఇస్తాము. సో రౌండ్ ఫిగర్ అవుతుంది. అంటే ఇది నియరెస్ట్ రౌండ్ ఫిగర్ నెంబర్స్ అనమాట. నియరెస్ట్ రౌండ్ ఫిగర్స్ అంటే మోర్ దాన్ 5 ఉంటే నెక్స్ట్ రైట్ సైడ్ నెంబర్ వస్తుంది. లెస్ దాన్ 5 ఉంటే బిఫోర్ లెఫ్ట్ సైడ్ నెంబర్స్ వస్తాయి అనమాట. ఓకే చిల్డ్రన్, యు అండర్స్టాండ్? సి ఫస్ట్ ప్రాబ్లం 89. సో 89 is nearer to 90 than 80. 89 is nearer to 90 than 80. 80 కంటే 90 అనేది దగ్గరలో ఉంటుంది. ఓకే చిల్డ్రన్, సో therefore 90 is rounded off అంటే 89 కి నియరెస్ట్ టెన్స్ ఏంటి 90. 89 కి నియరెస్ట్ టెన్స్ 90. ఓకే చిల్డ్రన్, నోట్ డౌన్. నెక్స్ట్ 415. సి చిల్డ్రన్, సో 415 టెన్స్ ప్లేస్ కదా, 1 టెన్స్ అంటే ఈ రెండు నెంబర్స్ మాత్రమే చూడాలి. అంటే 410 నియరెస్ట్ గా ఉంటుందా లేకుంటే 420 నియరెస్ట్ గా ఉంటుందా? సి చిల్డ్రన్, వన్స్ లాస్ట్ లో ఉంది 5 ఉంది అంటే మనం మిడిల్ లో ఉన్నాం. సో మిడిల్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది, 5 దగ్గర మూవ్ టు రైట్ సైడ్. అంటే దీనికి రైట్ సైడ్ ఏముంటుంది, 420 ఉంటుంది. సో therefore సొల్యూషన్ ఏమని రాస్తాము, 415 is nearer to 420 than 410. So 420 is rounded off 400. Okay children, note down. And 2 more problems are there. You do homework children. Exercise 1.2 lo, exercise 1.2 lo first row lo, third one, fourth one. Okay children, note down. Children, next Roman, second Roman చూడండి, round up the following numbers to the nearest hundreds. Now nearest tens complete కదా, nearest hundreds. See first one 695 అనేది నియరెస్ట్ హండ్రెడ్స్ కాబట్టి హండ్రెడ్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్ చూసుకోవాలి. వన్స్ టెన్స్ హండ్రెడ్స్ అంటే ఈ నెంబర్ అనేది నియరెస్ట్ కి 600 కి నియరెస్ట్ లో ఉందా 700 కి నియరెస్ట్ లో ఉందా చూసుకోవాలి. నియరెస్ట్ హండ్రెడ్స్ కాబట్టి 600 ఆర్ 700 అన్నమాట. ఓకే చిల్డ్రన్, సి సో దిస్ ఇస్ 95. అంటే ఏం చేయాలి, ఇప్పుడు టెన్స్ వచ్చినప్పుడు మోర్ దాన్ 5 చూసుకున్నాం కదా, హండ్రెడ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మోర్ దాన్ 50 చూసుకోవాలి. అంటే 50 కంటే ఎక్కువగా ఉంటే నెక్స్ట్ 100 అవుతుంది,
కంటే లెస్ దాన్ ఉంటే బిఫోర్ 100 అవుతుంది. అంటే ఇక్కడ 600 అనుకో, ఇక్కడ 700 అనుకోండి, ఇక్కడ 600 అనుకున్నాం. సో ఇప్పుడు ఇదంతా 695 కదా, అంటే 650 కంటే ఎక్కువగా ఉంటే 700కి వెళ్తాం, 650 కంటే తక్కువగా ఉంటే బిఫోర్ 600కి వెళ్తాం అనమాట. ఓకే, 695 ఈజ్ గ్రేటర్ దాన్ 650. 650 కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి దట్ మీన్స్ నియర్లీ 700 కాబట్టి దిస్ ఈస్ రౌండెడ్ ఆఫ్ 700. ఓకే, దీనికి నియరెస్ట్ నెంబర్ ఎంత 7, నియరెస్ట్ 100 ఇస్ 700 అనమాట. 695 is nearer to 700 than 600. So it is rounded off to 700. అంటే 700 కి 700 ని రౌండ్ ఆఫ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే చిల్డ్రన్, 695 is nearer to 700 than 600. 600 కంటే 700 నియర్ గా ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ రౌండెడ్ ఆఫ్ టు 700. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. 36,152. See children, మనం 100s కాబట్టి ఓన్లీ 1s 10s 100s వరకే తీసుకుంటాం. ఓకే, సో 152 కదా, సో 36,152 అనేది 36,100 దగ్గరలో ఉంటుందా లేకుంటే 36,200 దగ్గరలో ఉంటుందా? See children, మిడిల్ లో ఉంటుంది కదా 150 అనేది, సో ఇది మోర్ దాన్ 150 కాబట్టి దిస్ ఈస్ నియర్ టు 36,200. ఓకే చిల్డ్రన్, ఇట్స్ నియర్ టు 36,200. therefore 36,152 is nearer to 36,200 than 36,100. So it is rounded up to 36,200 ని రౌండ్ ఆఫ్ చేస్తాము. ఓకే చూడండి, దిస్ ఇస్ నియరెస్ట్ hundreds. Next nearest thousands. So two more problems are there children. To copy it, exercise 1.2 లో second Roman. So third Roman లో first Roman అయిపోయింది కదా, నెక్స్ట్ సెకండ్ Roman nearest hundreds కదా, సెకండ్ Roman లో two problems, third one fourth one. ఓకే children, నెక్స్ట్ థర్డ్ Roman చూడండి. రౌండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ టు ద నియరెస్ట్ థౌజండ్స్. నియరెస్ట్ టెన్స్ అయిపోయింది, నియరెస్ట్ హండ్రెడ్స్ అయిపోయింది, ఇప్పుడు నియరెస్ట్ టెన్స్. నియరెస్ట్ టెన్స్. సో చూడండి, ఫస్ట్ వన్ 3,415. సో ఇక్కడ నియరెస్ట్ థౌజండ్స్ రాస్తున్నా కాబట్టి థౌజండ్స్ ప్లేస్ నెంబర్ చూడాలి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్. సో 3,415 అనేది 3,000 దగ్గరలో ఉంటుందా 4,000 దగ్గరలో ఉంటుందా? ఓకే చిల్డ్రన్, సో ఇక్కడ మనం థౌజండ్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 500 కౌంట్ చేయాలి మిడిల్లో. అంటే మోర్ దాన్ 500 ఉంటే నెక్స్ట్ 4,000కి వెళ్తాం, లెస్ దాన్ 500 ఉంటే బిఫోర్ 1,000 అంటే 3,000కి వెళ్తాం. సో మనకి 415 అనేది 500 అంటే తక్కువ కాబట్టి సో బ్యాక్ అంటే 3,000కి వెళ్తాం అనమాట. ఓకే చిల్డ్రన్, 3,415 is nearer to 3,000 than 4,000. అంటే 4,000 కంటే 3,000 కంటే దగ్గరగా ఉంటుంది. సో ఇట్ ఈస్ rounded off to 3,000 ని రౌండ్ ఆఫ్ చేస్తాం. ఓకే చిల్డ్రన్, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 70,124. 70,124. See children, ఇది 70,000 కి దగ్గరలో ఉంటుందా? నెక్స్ట్ 70,000 తర్వాత వచ్చేది 71,000 కదా, 71,000 కి దగ్గరలో ఉంటుందా? సో ఇక్కడ లాస్ట్ 3 చూడండి, 124 అంటే 500 కంటే తక్కువగా ఉంది. 500 కంటే తక్కువగా ఉంది కాబట్టి సో నియర్ టు 70,000. ఇది 70,000 అనుకున్నాం. See children, ఇది 70,000 అనుకున్నాం, ఇది 71,000 అనుకున్నాం. సో మిడిల్ లో ఉండేది 70,500 కదా, 70,500. 70,500
500. సో మనం తీసుకున్న నెంబర్ అనేది 70,500 కంటే తక్కువగా ఉంటుంది. అంటే 124 అంటే ఇక్కడే వస్తుంది కాబట్టి నియర్ టు 70,000 అన్నమాట. మోర్ దాన్ 500 అంటే ఇక్కడ ఎక్కడైనా ఉంటే ఇట్ ఈస్ 71,000 కి నియర్ లో ఉంటుంది. ఓకే చిల్డ్రన్, సో ఇస్ ద ఆన్సర్. 70,124 is nearer to 70,000. Nearer to 70,000 than 71,000. So it is rounded up to 70,000. Okay, so this is the answers. Okay, children. 2 more problems are there to do homework, children. Exercise 1.2 లోని third one లో third one fourth one. Okay, children. Note down. Note down, children. Next, see children, next write the numbers in the short form. Write the numbers in the short form. Short form is addition chesi veyali children, very easy. See first problem. Write the numbers in the short form. 3,000 plus 400 plus 7. దీన్ని షార్ట్ ఫామ్ లో రాయాలి. ఇది ఎక్స్పాండెడ్ ఫామ్ కదా, దీన్ని షార్ట్ ఫామ్ లో రాయాలి. రైట్ ఇన్ ద షార్ట్ ఫామ్. దాన్ని ఏం చేస్తాం మనం? 3,000 plus 400 plus 7. See children, 7 0 4 3. 3,407. Therefore 3,000 plus 400 plus 7 is equal to 3,407. Okay children. So this is one method. ఇదే ప్రాబ్లం ఇంకో మెథడ్ లో కూడా చేయొచ్చు. See one more problem. Second problem. 10,000 plus 2,000 plus 300 plus 50 plus 9. ఓకే చిన్న, సి షార్ట్ ఫామ్ లో రాయాలంటే అన్ని మనం నెంబర్స్ కలిపాలి. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. సో ఫస్ట్ వన్స్ ప్లేస్ లో నెంబర్ ఎంత? 1. టెన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా, 5 టెన్స్. హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. థౌజండ్స్ ఎన్ని ఉన్నాయి? 2,000s. 10,000s ఓన్లీ 1. సో దిస్ ఈస్ ద నెంబర్ 12,351. ఓకే చూడ, 12,351. దీన్ని ఇలా వేసుకోవాలి. ఓకే, సో నో ప్రాబ్లం చూడండి, ఎలా రాసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000. సో ఇచ్చిన నెంబర్లో ఏ ప్లేస్ వాల్యూలో ఏ డిజిట్ ఉందో చూసుకోవాలి. వన్స్ ప్లేస్లో 1 ఉంది. టెన్స్, ఇక్కడ ఎన్ని టెన్స్ ఉన్నాయి? 5 టెన్స్ 50 కదా, అంటే 5 టెన్స్ ఉన్నట్టు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? హండ్రెడ్స్ 3 ఉన్నాయి. థౌజండ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 10,000s ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది. సో 12,351. ఈ 2 మెథడ్స్లో ఏ మెథడ్ చేసినా నో ప్రాబ్లం చూడండి. ఇది ఎడిషన్ చేసి వేసినా కాదు, ఇలా వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ప్లేస్ వాల్యూస్ రాసుకొని ఎడిషన్ చేసినా నో ప్రాబ్లం చూడండి. ఓకే, నోట్ డౌన్ దిస్ 2 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సి ఫోర్త్ వన్. థర్డ్ వన్ మీరు హోంవర్క్ చేయండి చూడ. ఫోర్త్ వన్ చూడండి. 90,000 ప్లస్ 9,000 ప్లస్ 900 ప్లస్ 90 ప్లస్ 9. ఓకే చూడ, సి ఫస్ట్ write the place values. Ones, tens, hundreds, thousands, 10,000s. Okay children, first ones place lo 9. Tens how many? 9. Hundreds how many? 9. Thousands how many? 9. 10,000s 9. So this is the answer. 99,999. Okay children, note down. Copy 1, 2, 3 problems. Okay, next fifth Roman. Write the expanded form of the numbers. Write the expanded form of the numbers. ఇప్పుడు మనం షార్ట్ ఫామ్ రాస్తాం కదా, ఇదే షార్ట్ ఫామ్ ని రివర్స్ లో రాస్తే ఏమవుతుంది? ఎక్స్పాండెడ్ ఫామ్ అవుతుంది. ఇదే షార్ట్ ఫామ్ రివర్స్ లో రాస్తే ఎక్స్పాండెడ్ ఫామ్ అవుతుంది.
See children, first problem. Fifth problem here. First one. 4,348. Okay children, 4,348. First thing ఏం చేయాలంటే ప్లేస్ వాల్యూస్ తీసుకోవాలి. అంటే 4 3 4 8 కదా. Ones, tens, hundreds, thousands. Okay children. Now 4 into 1000. ఇది ఏ ప్లేస్ లో ఉంది? thousands ప్లేస్ లో ఉంది కాబట్టి 4 into 1000 plus 3 into 100 plus 4 into 10 plus 8 into 1. Okay children, ఈ నెంబర్స్ ని ఈ ప్లేస్ తో మల్టిప్లై చేస్తున్నాం. నెక్స్ట్ 4 into 1000 4000 plus 3 into 100 300 plus 4 into 10 40 plus 8 into 1 80. So this is the expanded form. Okay children. Next, second problem. Do you understand? Okay, note down. 22,222. So then first place values are 2 2 2 2 2. Ones, tens, hundreds, thousands, 10,000s. Okay children. Now see, 2 into place value 10,000 plus 2 into place value 1000 plus 2 into place value 100 plus 2 into place value tens plus 2 into 1. Okay sir, 2 into 10,000 20,000 plus 2 into 1000 2000 plus 2 into 100 200 plus 2 into 10 22 into 1 2. Okay sir, place values multiply చేస్తున్నాం. So this is the expanded form system. This is the expanded forms. Okay, note down. So this exercise 1.2 completed children. Write neatly.